చేసామా, డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తే ఐటీసీ క్లెయిమ్ చేయాలి. ఓకేనా, ఐటీసీ క్లెయిమ్ చేస్తే డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలి. డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయకపోతేనే మనకు ఐటీసీ వస్తుంది. అవునా, క్యాపిటల్ గూడ్స్ పైన. అదే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ గూడ్స్ సేల్ చేసారు అనుకోండి, అప్పుడు సప్లై అవుతుంది అది కూడా. బట్ ఇక్కడ స్పెషల్ ప్రొవిజన్ ఉంది. నార్మల్గా ఇప్పుడు స్పెషల్ ప్రొవిజన్ ఎందుకోసం వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమవుతుందంటే క్యాపిటల్ కూడా 10 lakhsకి ఉన్నాడు ఈ ఎగ్జాంపుల్లో. అవునా, 10 lakhsకి ఉన్ని ఎంత క్లెయిమ్ చేసిండు ఐటీసీ? 1.8 lakhs క్లెయిమ్ చేసిండు. అవునా, 1.8 lakhs క్లెయిమ్ చేసిండు. ఇదే క్యాపిటల్ గుడ్ని ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhsకి సేల్ చేసిండు అనుకో, విత్ ఇన్ 1 year ఎంత వస్తుంది లైబిలిటీ? దీనిపైన ఎంత వస్తుంది? 36,000 వస్తుంది, 18% అంటే కూడా. అవునా, క్లెయిమ్ చేసింది ఎంత? 1,80,000. ఇప్పుడు పేమెంట్ చేసేది ఎంత? 36,000. చేయొచ్చు అట్లా? అట్లా చేస్తారు. అందుకోసం అని చెప్పేసి స్పెషల్ ప్రొవిజన్ పెట్టిండు. ఏం చెప్పిండంటే క్యాపిటల్ గూడ్స్ సేల్ చేసినప్పుడు ఐటీసీ పేయబుల్ ఆర్ ఎల్స్ మన అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ పేయబుల్ ఆర్ ఐటీసీ రివర్సల్ ఎట్లా అంటే, అమౌంట్ పేయబుల్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఈజ్ ట్యాక్స్ అండ్ ట్రాన్సాక్షన్ వాల్యూ. ట్యాక్స్ అండ్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంతమ్మా మన ఎగ్జాంపుల్లో? 2 lakhs. అవునా, ట్యాక్స్ అండ్ ట్రాన్సాక్షన్ వాల్యూ 36,000. 2 lakhs పైన 18% ఎంత? 36,000. ఆర్ ఐటీసీ టేకెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ -5% పర్ క్వార్టర్ ఆర్ పార్ట్ ఆఫ్ ది క్వార్టర్. ఎంత తీసుకున్నాం మనము? 1,80,000 తీసుకున్నాం. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ 3 quarters అయింది అనుకోండి. 3 quarters అంటే 15% మైనస్ చేయాలి. 1,80,000 - 15% ఎంత? ఒకసారి చెప్పండి. 1,80,000 - 15%, 1,53,000. అవునా, 36,000 ఆర్ 1,53,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ మనం పే చేయాలి. ఏదమ్మా విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటే 1,53,000. 1,53,000 పే చేయాలి మనం. అర్థమైందా? ఈ ప్రొవిజన్ ఎందుకు వచ్చింది అర్థమైందా? రాంగ్గా యూజ్ చేసుకోవద్దు అని చెప్పేసి ప్రొవిజన్ పెట్టారు. ఏంటంట, ఏమని చెప్పిండు? ఐటీ ట్యాక్స్ ఆన్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఆర్ ఐటీసీ క్లెయిమ్డ్ -5% పర్ క్వార్టర్. ఓకేనా, అది ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 10 lakhs 18% జిఎస్టీ 14/9/2021 రోజు పర్చేజ్ చేసినాం మనం. ఓకేనా, 14/9/2021 రోజు పర్చేజ్ చేసి 7/5/2023 రోజు సేల్ చేసినాం. ఎంతకి? 5 lakhsకి. 5 lakhsకి సేల్ చేస్తే 18% ఎంత వస్తుందమ్మా? 5 lakhs పైన 18% 90,000 వస్తుంది. 5 lakhs పైన 18% అంటే 90,000 వస్తుంది. మనం ఎన్ని క్వార్టర్స్ యూజ్ చేస్తాం దీన్ని? ఎన్ని క్వార్టర్స్ యూజ్ చేస్తాం దీన్ని? 14/9/2021 నుంచి సెప్టెంబర్ నుంచి కౌంట్ చేయండి. సెప్టెంబర్ నుంచి ఇక్కడ ఈ క్వార్టర్ దాకా పార్ట్ ఆఫ్ ది క్వార్టర్ కూడా తీసుకుంటాం. అంటే ఈ ఫస్ట్ క్వార్టర్ కూడా తీసుకుంటాం. దీంట్లో ఎన్ని? 8 quarters అయితే 8 × 5 40% మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 1,80,000 వెళ్ళి ఇది మైనస్ చేయాలి. మైనస్ చేస్తే 1,08,000. 1,08,000 ఆర్ 90,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్? 1,08,000. 1,08,000 మనం పేమెంట్ చేయాలి. ఓకేనా, జనరల్గా అయితే ఏమవుతుండే 90,000 పేమెంట్ వస్తుండే. బట్ ఈ ప్రొవిజన్ వల్ల 1,08,000 వచ్చింది. ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్ మౌల్డ్స్, డైస్, జిగ్స్, పిక్చర్స్ ఇవి ఇట్లా అనుకోండి ట్రాన్సాక్షన్ వాల్యూ. ఓకేనా, అవి ఏంటంటే వన్ టైం యూసేజ్ ఉంటాయి. ఓకేనా, అందుకని చెప్పేసి వాటిపైన స్పెషల్ ప్రొవిజన్. ఇది ట్రాన్సాక్షన్ వాల్యూ. ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో తీసుకుంటే 90,000 36,000 ఎంత వస్తే అంత దానికి ప్రొవిజన్ అప్లై అవ్వదు. ఓకేనా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐటీసీ అన్ అకౌంట్ ఆఫ్ చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్. చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏందమ్మా? సోల్ ప్రొపరేటర్ ఉంది, ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయింది. ఓకేనా, పార్ట్నర్షిప్ ఫామ్ ఉండే కంపెనీ అయింది. ఓకేనా, ఆర్ ఎల్స్ మర్జర్, డిమర్జర్ ఇలాంటివి అయినాయి అనుకోండి. అప్పుడు నార్మల్గా ఇక్కడ ఉన్న ఐటీసీ దానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సేమ్ కంపెనీ సేమ్ బిజినెస్ కాబట్టి జస్ట్ చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ అయింది. ఇక్కడ ఏదైతే ఐటీసీ ఉందో ఈ ఐటీసీయే ఇప్పుడు న్యూలీ ఫామ్డ్ ఏదైతే అయ్యిందో దానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకేనా, ఏబి లిమిటెడ్ ఉంది, సారీ ఏ లిమిటెడ్ ఉంది. ఏ లిమిటెడ్
బి లిమిటెడ్ మర్జ్ అయ్యి ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ మర్జ్ అయ్యి ఏబి లిమిటెడ్ అవుతుంది. అప్పుడు ఏ లిమిటెడ్లో ఉన్న ఐటీసీ బి లిమిటెడ్లో ఉన్న ఐటీసీ రెండు కూడా ఏబి లిమిటెడ్కి వస్తుంది. ఓకేనా? ఏ లిమిటెడ్ ఉంది, ఏబి లిమిటెడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఏబి లిమిటెడ్ డిమర్జర్ అవుతుంది, డిమర్జర్ అయ్యి ఏ లిమిటెడ్ అవుతుంది, నెక్స్ట్ బి లిమిటెడ్ అవుతుంది. ఇప్పుడు మరి ఏబి లిమిటెడ్లో ఐటీసీ ఉంది, ఆ ఐటీసీ ఏబి లిమిటెడ్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అవునా? కంబైన్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాం, యాడ్ చేసేస్తాం. బట్ ఇక్కడ ఏమవుతుంది, డిమర్జర్ అవుతుంది, అపోర్షన్ చేయాలి, ప్రపోర్షనేట్గా చేయాలి. ఏ ప్రపోర్షనేట్ తీసుకోవాలి ఇక్కడ, అసెట్స్ ట్రాన్స్ఫర్డ్. ఓకేనా? ఏబి లిమిటెడ్ అసెట్స్ ఏ లిమిటెడ్కి ఎన్ని అయితే వెళ్ళినాయో బి లిమిటెడ్కి ఎన్ని అయితే వెళ్ళినాయో ఆ ప్రపోర్షనేట్ ఆ రేషియో తీసుకొని ట్రాన్స్ఫర్ చేయాలి ఐటీసీ. ఓకేనా? బ్యాలెన్స్ ఇన్ ఈ క్రెడిట్ లెడ్జర్ కెన్ బి ట్రాన్స్ఫర్ టు న్యూ ఎంటిటీ బై ఫైలింగ్ ఏ ఫామ్ ఐటీసీ 02. ఐటీసీ 01 ఎక్కడ వచ్చిందమ్మా, కాంపోజిషన్ నుంచి రెగ్యులర్కి వస్తాయి. ఐటీసీ 02 చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్, ఐటీసీ 03 రెగ్యులర్ నుంచి కాంపోజిషన్కి వస్తాయి. ఓకేనా? ఫస్ట్ది 30 days, ఐటీసీ 03 60 days. In case of demerger, ITC will be transferred to each demerger entities in the ratio of in the ratio of value of assets transferred, irrespective of whether ITC availed or not on such assets. Calculation, for example, AB Limited మన ఎగ్జాంపుల్లోనే ఏబి లిమిటెడ్ టాక్సబుల్ గూడ్స్లో డీల్ చేస్తుంది, ఎగ్జాంప్టెడ్ గూడ్స్లో డీల్ చేస్తుంది. ఓకేనా? టాక్సబుల్లో డీల్ చేస్తుంది, ఎగ్జాంప్టెడ్ డీల్ చేస్తుంది. ఇప్పుడు ఏ లిమిటెడ్ ఫామ్ అయింది, బి లిమిటెడ్ ఫామ్ అయింది. ఏ లిమిటెడ్కి కొన్ని అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, బి లిమిటెడ్కి కొన్ని అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అవునా? ఇప్పుడు ఏం చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాక్సబుల్ గూడ్స్లో యూజ్ చేసే అసెట్స్ ఉన్నాయి, ఎగ్జాంప్టెడ్ గూడ్స్లో యూజ్ చేసే అసెట్స్ ఉన్నాయి. ఆ రెండింటిని ట్రాన్స్ఫర్ చేసింది దానికి దీనికి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఏ ప్రపోర్షనేట్ తీసుకోవాలి, సేమ్ ప్రపోర్షనేట్ తీసుకోవాలి. టాక్సబుల్ ఎగ్జాంప్టెడ్ దానిపైన మనం ఐటీసీ క్లెయిమ్ చేసినామా చేయలేమా అదేం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ ఒక్కటి క్యాలిక్యులేట్ చేయాలి, దానిపైన ఐటీసీ క్లెయిమ్ చేసినా చేయకపోయినా అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ రేషియో మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఐటీసీ వచ్చిన అసెట్స్ రేషియో కాదు, అసెట్స్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐటీసీ అండ్ ఆబ్టైనింగ్ సపరేట్ రిజిస్ట్రేషన్ ఫర్ మల్టిపుల్ ప్లేసెస్ ఆఫ్ బిజినెస్ విత్ ఇన్ ద స్టేట్. మనం విత్ ఇన్ స్టేట్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చా? వేరే వేరే స్టేట్లో అయితే కంపల్సరీ ఒక రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. టూ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయమ్మా మనకి, తెలంగాణలో ఉంది, తమిళనాడులో ఉంది. ఎన్ని రిజిస్ట్రేషన్స్ కావాలి? 2 రిజిస్ట్రేషన్స్ కంపల్సరీ కావాలి. తెలంగాణలోనే మనకి 4 అవుట్లెట్స్ ఉన్నాయి. ఎన్ని రిజిస్ట్రేషన్స్ కావాలి? 1 అయితే మ్యాండేటరీ, నీకు కావాలంటే నేను ఎక్సెస్ కూడా చేసుకోవచ్చు. అవునా? ముందు 1 రిజిస్ట్రేషన్ తోటి 4 అవుట్లెట్స్ రన్ చేసినామమ్మా. 1 రిజిస్ట్రేషన్ తోటి 4 అవుట్లెట్స్ రన్ చేసినాం. ఓకేనా? ఇప్పుడు సపరేట్ రిజిస్ట్రేషన్స్ తీసుకున్నాం, దేని దానికి రిజిస్ట్రేషన్ తీసుకున్నాం. అవునా? మరి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐటీసీ ఏదైతే ఉందో ఆ ఐటీసీ 4 ఎంటిటీస్ది కలిపి ఉంది. అవునా? ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ దేని దానికి సపరేట్ తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ సేల్ అవుతే ఆ ఎంటిటీ పే చేస్తుంది, ఇక్కడ సేల్ అవుతే ఇప్పుడు ఎస్ఆర్ నగర్ ఉంది, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్, నెక్స్ట్ పటాన్ చెరు, నెక్స్ట్ ఇంకోటి ఏదైనా అయిపోండి చందానగర్. ఈ 4 అవుట్లెట్స్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ మనం ఒకటే రిజిస్ట్రేషన్ మీద 4 రన్ చేసినాం, ఇప్పుడు 4 రిజిస్ట్రేషన్ సపరేట్ తీసుకున్నాం. ఇప్పుడు ఏదైతే మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఎస్ఆర్ నగర్ అనుకుంటున్నామో దాంట్లో టోటల్ ఐటీసీ ఉంది. ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో సేల్ అయింది అనుకోండి, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ పే చేయాలి జిఎస్టీ. అవునా? మరి దానికి ఐటీసీ ఇప్పుడు పర్చేజ్ చేసిన దానిపైన వచ్చింది, బట్ ఉన్న స్టాక్ పైన, అందుకని చెప్పి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఎనేబుల్ చేసింది అనమాట గవర్నమెంట్. చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐటీసీ అండ్ ఆబ్టైనింగ్ సపరేట్ రిజిస్ట్రేషన్ ఫర్ మల్టిపుల్ ప్లేసెస్ ఆఫ్ బిజినెస్ విత్ ఇన్ ద స్టేట్. ఐటీసీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ టు ఎనీ ఆర్ ఆల్ న్యూలీ రిజిస్టర్డ్ ప్లేసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ ఏ రేషియో ఇక్కడ వాల్యూ ఆఫ్ అసెట్స్ బై ఫిల్లింగ్ ఫామ్ ఐటీసీ 02A విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 30 days ఫ్రమ్ ఆబ్టైనింగ్ సపరేట్ రిజిస్ట్రేషన్. ఓకేనా? అర్థమైందా? మేనర్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఐటీసీ. ఐటీసీ ఎట్లా అంటే అట్లా యూజ్ చేసుకోవచ్చా? ఎలా యూజ్ చేసుకోవాలమ్మా? ఐజిఎస్టీ ఉంది,
ఐజిఎస్టీని దేనికి యూజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఐజిఎస్టీ యూజ్ చేసుకోవాలి. ఐజిఎస్టీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సిజిఎస్టీ ఆర్ ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ అయిన తర్వాత ఎస్జిఎస్టీ అన్నట్టు ఏం లేదు. సిజిఎస్టీ ఎస్జిఎస్టీకి ఏ రేషియోలో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ సిజిఎస్టీ దేనికి యూజ్ చేసుకోవాలమ్మా? ఫస్ట్ ఐజిఎస్టీ, తర్వాత సిజిఎస్టీ. ఎస్జిఎస్టీ ఫస్ట్ ఐజిఎస్టీ, నెక్స్ట్ ఎస్జిఎస్టీ. యూటీజిఎస్టీ కూడా సేమ్. ఓకేనా? సిజిఎస్టీ ఎస్జిఎస్టీ క్లెయిమ్ చేసుకోవచ్చా, సెట్ ఆఫ్ చేసుకోవచ్చా? సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఎప్పటికీ సెట్ ఆఫ్ చేసుకోవాలి. మిగతా దేని నుంచి దేనికైనా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ కండిషన్స్ ఆఫ్ యూజ్ ఆఫ్ అమౌంట్ అవైలబుల్ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఉన్న అమౌంట్ మనం యూజ్ చేసుకోవచ్చు. అవునా? దేనికి? లయబిలిటీకి అగేన్స్ట్గా. బట్ కొన్ని కండిషన్స్ ఉంది. ప్రాపర్ ఆఫీసర్ కనుక రిస్ట్రిక్షన్స్ పెట్టాడు అనుకోండి, ఆ రిస్ట్రిక్షన్స్ మనం ఫాలో అవ్వాలి. ఓకేనా? ఏ ఆఫీసర్ ఎప్పుడెప్పుడు రిస్ట్రిక్షన్స్ పెడతాడో అంటే ఎలా పెడతాడు, పవర్స్ ఉంటాయి. ఈ లెవెల్ వరకే ఒక ఆఫీసర్, ఈ లెవెల్ వరకే ఒక ఆఫీసర్ పవర్ ఉంటుంది. అండ్ ఏ కేసెస్లో రిస్ట్రిక్ట్ చేస్తారమ్మా? జనరల్గా మనం ఏదైనా కాంట్రావెన్ చేస్తాం. ఫుల్ పెట్టాలి. మనం ఐటీసీ క్లెయిమ్ చేసుకోవాలంటే కండిషన్స్ ఏంటి? ఆ కండిషన్స్ కనుక వైలేట్ చేసినాం అనుకోండి, వైలేట్ చేస్తూ మనం ఐటీసీ కనుక క్లెయిమ్ చేసుకుంటే ఆఫీసర్ రిస్ట్రిక్షన్ ఇంపోజ్ చేస్తాడు. మన ఐటీసీ కనుక ఫ్రాడ్యులెంట్లీ క్లెయిమ్ చేసుకుంది అప్ టు 1 crore ఉంటే డిప్యూటీ కమిషనర్ ఆర్ అసిస్టెంట్ కమిషనర్కి పవర్ ఉంటుంది, రిస్ట్రిక్ట్ చేసే పవర్. ఓకేనా? 1 crore to 5 crore ఉందనుకోండి, అడిషనల్ కమిషనర్ ఆర్ జాయింట్ కమిషనర్కి పవర్ ఉంటుంది. ఓకేనా? అబోవ్ 5 crore ఉంటే ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్. ఓకేనా? అప్ టు 1 crore డిప్యూటీ కమిషనర్ ఆర్ అసిస్టెంట్ కమిషనర్. 1 crore to 5 crore అడిషనల్ కమిషనర్ ఆర్ జాయింట్ కమిషనర్. నెక్స్ట్ అబోవ్ 5 crore ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్. ఏ కేసెస్లో మనకి రెస్ట్రిక్షన్స్ పెడతారంటే డాక్యుమెంట్స్ ఇష్యూడ్ నాట్ ఎగ్జిస్టెంట్, అంటే డాక్యుమెంట్స్ ఉండాలి ఫస్ట్ కండిషన్. గుర్తుందా? డాక్యుమెంట్స్ లేవనుకోండి మన దగ్గర, అండ్ గూడ్స్ మనం రిసీవ్ చేసుకోలేదు, అలా కండిషన్స్ వైలేట్ చేస్తే పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చేయాలి. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చేయలేదు బట్ క్లెయిమ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా కండిషన్స్ వైలేట్ చేస్తే అప్పుడు ప్రాపర్ ఆఫీసర్ మన పైన రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ రెస్ట్రిక్షన్ అండ్ యూజ్ ఆఫ్ ఐటీసీ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఉన్న ఐటీసీ మనం మొత్తం యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ఒక ప్రొవిజన్ ఏంటంటే మనము 99% మాత్రమే యూజ్ చేసుకోవాలి ఒక కేసులో. ఇఫ్ ఎప్పుడంటే వాల్యూ ఆఫ్ టాక్సబుల్ సప్లైస్ ఎక్సీడ్స్ 50 lakhs, అంటే పెద్ద పెద్ద ఎంటిటీస్ నుంచి కంపల్సరీగా అట్లీస్ట్ 1% అయినా క్యాష్ తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రొవిజన్ పెట్టారు. ఓకేనా? జనరల్గా అయితే నీ దగ్గర ఉన్న ఐటీసీ నువ్వు మొత్తం క్లెయిమ్ చేసుకోవచ్చు. వాల్యూ ఆఫ్ టాక్సబుల్ సప్లైస్ 50 lakhs కంటే తక్కువ ఉన్నాయనుకోండి, ఫుల్గా మనం 100% ఐటీసీ యూజ్ చేసుకొని పేమెంట్ చేయొచ్చు మన దగ్గర క్రెడిట్ ఉంటే. క్రెడిట్ లేదనుకోండి, క్రెడిట్ ఉన్నంత వరకు యూజ్ చేసుకుంటాం, మిగతాది క్యాష్లో పేమెంట్ చేస్తాం. ఓకేనా? చూడండి, రిజిస్టర్డ్ పర్సన్ షల్ నాట్ యూజ్ ఐటీసీ బ్యాలెన్స్ ఇన్ క్రెడిట్ లెడ్జర్ టు డిశ్చార్జ్ మోర్ దెన్ 99% ఆఫ్ అవుట్పుట్ లయబిలిటీ వెన్ వాల్యూ ఆఫ్ టాక్సబుల్ సప్లైస్ అదర్ దెన్ ఎగ్జామ్ట్ అండ్ జీరో రేట్ సప్లై ఇన్ ఏ మంత్ ఎక్సీడ్స్ 50 lakhs. 50 lakhs కనుక ఎక్సీడ్ అయింది అనుకోండి, అప్పుడు అప్ టు 99% వరకు మాత్రమే నువ్వు యూజ్ చేసుకోవాలి. ఏది? ఐటీసీ. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 99% యూజ్ చేసుకోవచ్చు. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 99% ఏదైతే ఆ 1% ఉందో అది కంపల్సరీగా క్యాష్లో పేమెంట్ చేయాలి. క్యాష్ లెడ్జర్ యూజ్ చేసి పేమెంట్ చేయాలి. క్రెడిట్ లెడ్జర్ ఎంతవరకు? 99% వరకు మాత్రమే. ఓకేనా? ఈ 99% ఈ రిస్ట్రిక్షన్ లిమిట్ ఏదైతే ఉందో అది కొన్ని కేసెస్లో ఎగ్జంప్షన్ ఉంది. ఎప్పుడు? ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ మనము మోర్ దెన్ 1 lakh పే చేసామనుకోండి, ఇన్ ఈచ్ ఆఫ్ ద లాస్ట్ 2 preceding financial year ఫర్ విచ్ టైమ్ ఫైల్ రిటర్న్ హ్యాస్ బీన్ ఎక్స్పర్ట్. ఇంతకుముందు 2 previous yearలో మనము మోర్ దెన్ 2 previous yearsలో మోర్ దెన్ 1 lakh కనుక ఇన్కమ్ ట్యాక్స్ పే చేసామనుకోండి, ఈ 99% కండిషన్స్ మనకు అప్లికేబుల్ అవ్వదు. 100% మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఐటీసీ. ఓకేనా? ఇంకా మోర్ దెన్ 1 lakh ఐటీసీ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ రిలేటెడ్ టు ఇన్వెస్టెడ్ ఇన్ డ్యూటీ స్ట్రక్చర్.
రీఫండ్, మనం రీఫండ్ కనుక రిసీవ్ చేసుకున్నాం అనుకోండి మోర్ దెన్ 1 lakh, అప్పుడు అప్పుడు కూడా సేమ్ ఈ 99% లిమిట్ మనకు అప్లికేబుల్ కాదు. ఓకేనా? ఎందుకోసం అమ్మా ఇదంతా? ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఐటీ పే చేస్తున్నారు అంటే జెన్యున్గా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఓకేనా? రీఫండ్ ఇష్యూ చేసింది. రీఫండ్ ఊరికే ఇష్యూ చేస్తుందా? మనం ముందు ట్యాక్స్ కట్టి ఉంటాం, ఆ ట్యాక్స్ కట్టింది మనం మళ్ళీ క్లెయిమ్ చేస్తాం, క్లెయిమ్ చేస్తే వెరిఫై చేసి రీఫండ్ ఇష్యూ చేస్తాం. అంటే మనం జెన్యున్ ఉన్నట్టే, మనం జెన్యున్ ట్యాక్స్ పేవర్స్ అని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంది కాబట్టి 100% అలా చేస్తుంది. మిగతా వాళ్ళకి 99%. ఓకేనా? అది అందరికా కాదు, పెద్దవాళ్ళకి మాత్రం. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంది, నువ్వు ఆల్రెడీ ఈ 1% కంటే ఎక్సెస్గా నువ్వు క్యాష్తో పేమెంట్ చేసావు అనుకోండి క్యుములేటివ్గా, అప్పుడు కూడా ఈ మంత్లో పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో నీది 50 lakhs ఎక్సీడ్ అయిందమ్మా, అక్టోబర్ మంత్లో నీది 53 lakhs ఎక్సీడ్ అయింది. ఓకేనా? 53 lakhs టర్న్ ఓవర్ ఉంటే 99% ఆఫ్ 53 lakhs ఎంత? సరే 1% అంటే ఎంత వస్తుంది? 5,30,000 వస్తుంది. అవునా? ఈ 5,30,000 పైన ఫర్ ఎగ్జాంపుల్ 10% ఉందనుకోండి ట్యాక్స్ పేమెంట్, అంటే ఎంత? 53,000 వస్తుంది. అవునా? ఈ 53,000 కంటే ఇన్ ఎక్సెస్ నువ్వు ఆల్రెడీ క్యాష్లో పేమెంట్ చేసావు. నవంబర్ మంత్లో నువ్వు 1 lakh క్యాష్ లెడ్జర్ యూజ్ చేసుకొని పే చేసావు అనుకోండి, ఈ మంత్లో పే చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా పాయింట్? ఇప్పుడు నువ్వు ఏదైతే 1% పేమెంట్ వస్తుందో క్యాష్ లెడ్జర్ యూజ్ చేసుకొని పే చేయాల్సిన అమౌంట్, అది ఆల్రెడీ అర్లియర్ నువ్వు పే చేసి ఉంటే ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అండ్ రిజిస్టర్డ్ పర్సన్ ఇస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, పిఎస్యూ, లోకల్ అథారిటీ, స్టాట్యూటరీ బాడీ, వీటికి ఈ ఎగ్జామ్షన్ అప్లికేబుల్ లేదు. సారీ, వీటికి 99% కండిషన్ అప్లికేబుల్ లేదు, వాటికి ఎగ్జామ్షన్ ఉంది. దీని నుంచి 100% ఐటీసీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లారిఫికేషన్ రిలేటెడ్ టు టైమ్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ డ్రగ్స్. నార్మల్గా ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో మనం సేల్ చేస్తామా? సేల్ చేయలేదు. అవునా? సేల్ చేయనప్పుడు ఏం చేస్తాం? వాటిపైన ఐటీసీ క్లెయిమ్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. అంటే డెస్ట్రాయ్ కండిషన్ కింద స్టోలెన్ ఆర్ డెస్ట్రాయ్ అయితే ఏం చేస్తాము? ఐటీసీ రివర్స్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా అదే. ఓకేనా? స్టోలెన్ అండ్ డెస్ట్రాయ్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఐటీసీ ఏదైతే మనం క్లెయిమ్ చేసుకుని ఉంటామో ఆ ఐటీసీ మనము రివర్సల్ చేస్తాం. ఓకేనా? ఏవో కంప్లీట్ అయిందమ్మా ఇప్పటివరకు మనకి? సప్లై అయిపోయింది, లెవీ, నెక్స్ట్ టైమ్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై, ఐటీసీ. నెక్స్ట్ అయితే రిజిస్ట్రేషన్ చదువుదామా? రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవాలమ్మా? ఎవ్రీ ట్యాక్స్ పేయరా? ఎవ్రీ ట్యాక్స్ పేయర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? లిమిట్ ఎక్సీడ్ అయితే అందరినీ స్పెసిఫై చేశారు. ఏంటి సెక్షన్ నంబర్? సెక్షన్ నంబర్ 22, పర్సన్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. 23, పర్సన్ నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. 24, compulsory registration. 25, procedure for registration. 26, deemed registration. 27, special provisions for CTP and NRTP. 28, amendment in registration. 29, cancellation. 30, revocation. ఎవరు లయబుల్ అమ్మా? ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? పర్సన్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎవరు?
పర్సన్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎవరమ్మా? నార్మల్గా మనం ఏం చెక్ చేస్తాం? టర్న్ ఓవర్ లిమిట్ చెక్ చేస్తాం. టర్న్ ఓవర్ లిమిట్ ఏ టర్న్ ఓవర్? అగ్రిగేట్ టర్న్ ఓవర్. అగ్రిగేట్ టర్న్ ఓవర్. అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏందమ్మా? ఆల్ ఓవర్ ఇండియా క్యాలిక్యులేట్ చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా మన బిజినెస్, మన ట్రాన్సాక్షన్స్, మన ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడెక్కడ అవుతున్నాయో అవన్నిటిని కన్సిడర్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. ఏమేమి ఇంక్లూడ్ చేస్తాం అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేషన్లో? టాక్సబుల్ సప్లైస్, ఎగ్జామ్ సప్లైస్, ఎక్స్పోర్ట్స్, ఇంట్రాస్టేట్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏవేవి ఎక్స్క్లూడ్ చేస్తాము? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఎక్స్క్లూడ్ చేస్తాం. ఇంకా పర్చేజెస్ మేడ్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్సీఎం. ఓకేనా? యాక్చువల్ అది పర్చేజెస్, మనం దానిపైన ట్యాక్స్ కట్టిండొచ్చు కానీ అది మన టర్న్ ఓవరా కాదు, అందుకోసం మనం అది ఎక్స్క్లూడ్ చేస్తాం. ఈ 2 తప్ప మిగతా అన్ని ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా? ఇది ఆల్ ఓవర్ ఇండియా బేసిస్ పైన మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రిన్సిపల్ అమ్మ జాబ్ వర్కర్ దగ్గరికి జాబ్ వర్క్ కోసం అని చెప్పి గుడ్స్ సెండ్ చేస్తాం. ఓకేనా? జాబ్ వర్క్ చేస్తాడు, అక్కడ నుంచి అటే సేల్ చేస్తాం. ఓకేనా? జాబ్ వర్కర్ ప్లేస్ నుంచే సేల్ చేసాం గూడ్స్. ఆ సేల్ మనం చేసినట్ట, జాబ్ వర్కర్ చేసినట్ట? ఎవరు టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ చేయాలి ఆ సేల్ని? ప్రిన్సిపల్ టర్న్ ఓవర్ ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా? మనం గూడ్స్ కనుక జాబ్ వర్కర్కి సేల్ చేసి ఉంటే, జాబ్ వర్కర్ అక్కడ సేల్ చేసుకుంటే అప్పుడు జాబ్ వర్కర్ దాన్ని, కానీ సప్లై చేస్తుంది మనం, మన టర్న్ ఓవర్ ఇంక్లూడ్ చేయాలి. ఏజెంట్ది మన టర్న్ ఓవర్. నార్మల్ థ్రెషోల్డ్ లిమిట్స్ ఏంటమ్మా రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి? ఒక కోడ్ గుర్తుపెట్టుకున్నాం. 10 lakhs లిమిట్ కొన్నిటికుంది, 20 lakhs ఉంది, మిగతా వాటికి 40 lakhs ఉంది. 10 lakhs లిమిట్ దేనికి? మేక్ మై ట్రిప్ టు నాగాల్యాండ్. M for మణిపూర్, అనదర్ M for మిజోరం. మళ్ళీ రాయడం టైం. M for మణిపూర్. మణిపూర్, మిజోరం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్లో ఎంతమ్మా టర్న్ ఓవర్ లిమిట్? 10 lakhs. నెక్స్ట్ టిఎస్ ప్యూమా. ఏంటేంటి టిఎస్ ప్యూమా అంటే? తెలంగాణ, సిక్కిం, పాండిచ్చేరి, ఉత్తరాఖండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్. వీటిలో లిమిట్ ఎంత? 20 lakhs. వీటిలో లిమిట్ ఎంత? 20 lakhs. అగ్రిగేట్ టర్న్ ఓవర్ లిమిట్ కనుక 20 lakhs ఎక్సీడ్ అయితే ఈ స్టేట్స్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అగ్రిగేట్ లిమిట్ కనుక 10 lakhs ఎక్సీడ్ అయింది అనుకోండి, ఈ స్టేట్స్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? అదర్ దెన్ దట్ ఎంతమ్మ లిమిట్? 40 lakhs. ఎప్పుడు 40 lakhs? ఓన్లీ సప్లై ఆఫ్ గూడ్స్లో డీల్ చేస్తే మాత్రం. ఓకేనా? అండ్ ఇంట్రాస్టేట్ గూడ్స్లో, ఇంట్రాస్టేట్స్ దాంట్లో డీల్ చేయాలి. ఇంట్రాస్టేట్ చేసినాం అనుకోండి అప్పుడు 20 lakhs అయిపోతుంది. ఓకేనా? గూడ్స్ సర్వీసెస్ డీల్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు 20 lakhs అయిపోతుంది లిమిట్. ఓకేనా? అర్థమవుతుందా? టర్న్ ఓవర్, అగ్రిగేట్ టర్న్ ఓవర్ లిమిట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎంతమ్మా? 10, 20, 40. 10 దేంట్లో? మేక్ మై ట్రిప్ టు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర అండ్ నాగాలాండ్. ఓకేనా? 20 lakhs దేంట్లో? తెలంగాణ, సిక్కిం, పాండిచ్చేరి, ఉత్తరాఖండ్, మేఘాలయ. రికార్డ్ అవుతుందా? ఆఫ్ అయిపోతుంది. ఏందమ్మా టైం? ఏ టైం స్టార్ట్ చేసినాం ఈరోజు?